వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కేఎంసీ ప్రెస్ నోట్ ప్రచురణార్థమైన తేదీ 30/5/2024 పొగాకు ఉత్పత్తులను వాడటం ఆరోగ్యానికి హానికరమని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ చిట్టి నరసమ్మ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నో టొబాకో డే మే 31న పురస్కరించుకుని గురువారం కర్నూలు మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజ్ గేట్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కమ్యూనిటీ మెడిసిన్లో పోస్టింగ్లో ఉన్న ఇంటర్న్స్ విద్యార్థులు కాలేజీ గేట్ వద్ద వినూత్నంగా డమ్మీ సిగరెట్లు తయారు చేసి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలు స్లోగన్స్లో చెబుతూ వాటిని కాల్చివేయడం జరిగింది. అనంతరం ఫ్లాష్ మాబ్ మరియు ఇంటర్న్స్ విద్యార్థులచే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 సంవత్సరానికి గాను ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ఉద్దేశమైన పిల్లలను పొగాకుకు పరిశ్రమలు జోక్యం నుండి కాపాడడం అన్న సందేశాన్ని నాటిక రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి మరియు ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద మాట్లాడుతూ వైద్య విద్యార్థులు రాబోయే కాలంలో సమాజానికి ఆరోగ్యాన్ని అందించేవారని కావున వారు పొగాకు ఉత్పత్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకూడదు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ హెచ్ఓడి మరియు ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్స్, పర్ల ఆర్హెచ్సి సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.